రైట్ ఇక స్టాక్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నష్టాల పరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. నేడు దేశీయ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు బలమైన కొనుగోళ్లతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 789.74 పాయింట్లతో 75,478 వద్ద, ఇక నిఫ్టీ 277 పాయింట్లతో 23,689 వద్ద నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్కు ఊతమిచ్చాయి. ఇన్వెస్టర్లు అన్ని ప్రధాన రంగాల్లో కనిష్ట ధరల వద్ద షేర్లను కొనుగోలు చేయడంతో మార్కెట్లో ఉత్సాహం కనిపించింది. ముఖ్యంగా బ్యాంకింగ్, టెలికాం రంగాల్లో కొనుగోళ్ల జోరు ఎక్కువగా ఉండటంతో మార్కెట్ ర్యాలీకి బలం చేకూరింది. ఆర్థిక రంగ షేర్లు ముందంజలో నిలవడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది. ఇటీవలి కరెక్షన్ తర్వాత మంచి ఎంట్రీ పాయింట్ల కోసం చూస్తున్న ట్రేడర్లు నేడు యాక్టివ్గా కొనుగోళ్లు జరిపినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రైట్ ఇక స్టాక్ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నష్టాల పరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. నేడు దేశీయ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు బలమైన కొనుగోళ్లతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 789.74 పాయింట్లతో 75,478 వద్ద, నిఫ్టీ 277 పాయింట్లతో 23,689 వద్ద నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్కు ఊతమిచ్చాయి. ఇన్వెస్టర్లు అన్ని ప్రధాన రంగాల్లో కనిష్ట ధరల వద్ద షేర్లను కొనుగోలు చేయడంతో మార్కెట్లో ఉత్సాహం కనిపించింది. ఇక ముఖ్యంగా బ్యాంకింగ్, టెలికాం రంగాల్లో కొనుగోళ్ల జోరు ఎక్కువగా ఉండటంతో మార్కెట్ ర్యాలీకి బలం చేకూరింది. ఆర్థిక రంగ షేర్లు ముందంజలో నిలవడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది. ఇటీవలి కరెక్షన్ తర్వాత మంచి ఎంట్రీ పాయింట్ల కోసం చూస్తున్న ట్రేడర్లు నేడు యాక్టివ్గా కొనుగోళ్లు జరిపినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.